హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసర లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ పెసర లడ్డూలని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ పెసర లడ్డూల ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే పెసల్ని ఇలా తీసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం షుగర్‌తో పెసర లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పెసలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల పెసలు లోపల దాకా కుక్ అవ్వవు. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పెసర లడ్డూలను బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చల్లారిన పెసల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్‌ను తీసుకొని కొన్ని పెసలను మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం షుగర్‌ను యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 4 కప్స్ పెసల్ని తీసుకున్నాను. 4 కప్స్‌కి 1 కప్ షుగర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇలా 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఓ ప్లేట్‌లోకి వేసుకోండి. ఇదే విధంగా మొత్తం పెసలను గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇలా నెయ్యి, పిండి 2 కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోండి. ఇలా మొత్తం పిండిని లడ్డూలాగా చుట్టుకొని తీసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఈ లడ్డూలు 10 డేస్ దాకా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.